డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం పతాక స్థాయికి చేరిపోయిందనేది ఈ రోజునున్న సమాచారం. మీడియా అధినేతలైన ఏబిఎన్ ఆర్కే ఫోన్ని, టీవీ5 బిఆర్ నాయుడు ఫోన్ను కూడా ట్యాప్ చేశారు. ఒక పెన్ డ్రైవ్లో ఆ సమాచారం మొత్తం తీసుకెళ్ళి ఓ ఫామ్ హౌస్లో ఎవరికో ఇచ్చారు. దాని తర్వాత జరిగిన సంగతులు ఏమిటి అనేది ఇప్పుడు బయటకు తీయటం కోసం వీళ్ళిద్దరికి కూడా మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, మీరు కంప్లైంట్ ఏమి ఇస్తారు, మీరు ఏం సమాచారం ఇస్తారో మాకు విచారణకి మీరు హాజరవ్వగలుగుతారా అనేది ఇప్పుడు వీళ్ళిద్దరికి కూడా నోటీసులు వస్తూ ఉన్నాయి. అసలు వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసి కేసీఆర్ ఏం చేశాడు, దాన్ని ఎవరికి వినిపించాడు? గతంలో మనం కుండబద్దలో ఒక వీడియో కూడా పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాప్ చేసి, షర్మిల ఫోన్ ట్యాప్ చేసి మరి జగన్మోహన్ రెడ్డికి వినిపించాడు అనేది ఇప్పుడు బయటకు పడితే, మరి వీళ్ళిద్దరు ఫోన్ ట్యాప్ చేసి ఎవరికి వినిపించారు, ఇందులో ఉన్న ఒక మీడియా అధినేత హస్తం ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మన కుండబద్దల ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్టయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్ల ద్వారా నా వీడియోలు చాలా త్వరగా మీ ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మీడియా కూడా అతీతం కాదు అనేది ఇప్పుడు బయటపడుతోంది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారంగా ఆ ఏబిఎన్ ఆర్కేది కానీ టీవీ5 బిఆర్ నాయుడు ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని. దీని వెనక మరొక మీడియా సంస్థ అధినేత ఉన్నాడు అనేది ఇప్పుడు బయటకు వస్తుంటే, చూచాయగా అతని పేరు శ్రవణ్ రావు అనేది కూడా ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ మీడియా సంస్థలోని ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఈ మిషనరీ మొత్తం ఇన్కార్పొరేట్ చేశారు. వాళ్ళకి కావాల్సినట్టుగా వాడేసుకున్నారు. కేసీఆర్ కొంతమంది ఫోన్ ట్యాప్ చేపిస్తే కేసీఆర్కి తెలియకుండా కేటీఆర్ కొంతమందిది, హరీష్ రావు కొంతమందిది, ఎవరి స్థాయిలో వాళ్ళ ఫోన్లు మొత్తం ట్యాప్ చేసేశారు. ఒక కోతికి గనక ఒక కొబ్బరి చెప్ప దొరికితే ఏ రకంగా ఉంటుందో పరిస్థితి, వీళ్ళకి ఒక ఎక్విప్మెంట్ దొరికేటప్పటికి ఎవరి స్థాయిలో వాళ్ళు విస్తృతంగా ఫోన్ ట్యాప్ చేశారు. అసలు మొట్టమొదటగా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంశం ఎప్పుడు తెరపైకి వచ్చింది అనంటే, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి ఒక ఎమ్మెల్సీ ఓటు కోసం స్టీఫెన్ అనే వ్యక్తికి బ్రైబింగ్ చేయడానికి రేవంత్ రెడ్డి డబ్బులు పట్టుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడాడు. ఆ ఫోన్లో మాట్లాడింది చంద్రబాబు నాయుడే అని కేసీఆర్ క్లెయిమ్ చేశాడు. అక్కడ ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 2023 అంటే నేను మాట్లాడుతుంది 2014 తర్వాత హైదరాబాద్ని ఏ రోజైతే చంద్రబాబు నాయుడు వదిలేసి అమరావతికి వచ్చి బస్సులో ఉండి మరి ఇక్కడ అమరావతి కట్టించుకునే ప్రయత్నం చేశాడో ఆ రోజు జరిగిన ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి చూస్తే 2023 ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఈ నామినేషన్లు విత్డ్రా చేసుకునే రోజు వరకు రోజుకు 300 నుంచి 400 ఫోన్లు ట్యాప్ అవటం మొదలుపెట్టాయి. ఎస్పెషల్లీ ఈ చివరి 2023 ఎన్నికల సమయంలో రోజుకి 200-300 ఫోన్లు ట్యాప్ చేశారు. ఒకరోజు 400 ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా సమాచారం ఉంది. ఈ రోజున సిట్టు విచారిస్తున్న దాని ప్రకారంగా ఆ సిట్టు ఇప్పుడు ఏబిఎన్ ఆర్కేకి, టీవీ5 బిఆర్ నాయుడుకి కూడా సమాచారం ఇచ్చారు, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అని. మరి ఇలాంటి ఫోన్లు ట్యాప్ అవుతాయనే విషయం మరి ఆర్కేకో ఇటు బిఆర్ నాయుడుకో తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఫోనే ట్యాప్ చేసిన వాళ్ళు, అందున జగన్మోహన్ రెడ్డికి ఆ ఫోన్లు వినిపించిన వాళ్ళు తమ ఫోన్లు ట్యాప్ చేయరా? ఆ విషయం అయితే వీళ్ళకి తెలుస్తుంది. మరి ఇంకా అందులో ఏం మాట్లాడారు, కీలకమైన సమాచారం ఏముంది అనంటే, ఆ కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే కనుక ఆ రోజునే వీళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేయించేవాడు కేసీఆర్. అంటే అంత కీలకమైన సమాచారం ఉండకపోవచ్చు అనేది కూడా ఈ రోజున బయటకు వస్తుంటే, మరి పెన్ డ్రైవ్లో దాన్ని కాపీ చేసుకుని ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్ళి ఒక వ్యక్తి వినిపించడం, ఆ వ్యక్తి మరి ఒకళ్ళకి ఆ పెన్ డ్రైవ్ పంపించడం జరిగిందనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ వ్యక్తులు ఎవరనేది ఇంకా బయటకు తేలాలి. సిట్టు ఆ వ్యవహారాన్ని అయితే బయట పెట్టలేదు. మరి 2-3 రోజుల్లో ఏమైనా బిఆర్ నాయుడు కానీ ఏబిఎన్ ఆర్కే కానీ సిట్టు విచారణకు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనో దాని ప్రకారంగా అవి కూడా బయట పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేటీఆర్ తన సొంత చెల్లి కవిత ఫోన్ కూడా ట్యాప్ చేయిస్తాడు అని అంటుంటే, మరి కొంతమంది ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, కేటీఆర్ సొంత భార్య ఫోనే ట్యాప్ చేయించాడండి అని. అంటే ఒకళ్ళకి తెలియకుండా ఏమైనా జరుగుతున్నాయా అనేది. మరి కొండా సురేఖ మాట్లాడిన దాని ప్రకారంగా సమంత వ్యవహార శైలిలో ఆ రోజున పెద్ద గోలైంది చూడండి, అది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే బయటకు వచ్చింది అనేది కూడా సమాచారం వస్తుంది. ఈ రోజున తెలంగాణలో
ఎవరైతే ప్రముఖులు ఉన్నారో జడ్జీలు కావచ్చు, మరి పారిశ్రామికవేత్తలు కావచ్చు, డబ్బున్న బాబులు కావచ్చు, ఎవరి అయినా సరే కేసీఆర్ సునాయాసంగా ఫోన్ ట్యాప్ చేయించేశాడు. అందుకోసం పెద్ద ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి మరి ఒక మీడియా సంస్థలో పెట్టారు. ఇప్పుడు ఆ మీడియా సంస్థ స్వయంగా లేకపోయినప్పటికీ అది మరొక మీడియా సంస్థ చేతిలో ఉంది. ఆ మీడియా సంస్థకు చెందిన శ్రవణ్ రావే ఈ పని అంతా చేయించాడు, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయించి వాళ్ళకి పంపించాడు అనేది ఇందులో ఏదో మ్యాటర్ ఉంది వినండి అని చెప్పి. ఇక దాంతోపాటుగా 2019 ఎన్నికల నాడు కేసీఆర్ విసిరిన సవాలు, చంద్రబాబు నాయుడు నువ్వు వచ్చి తెలంగాణలో ఇక్కడ ఏలెట్టి గెలుగుతున్నావు చూడు, నేను నీకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని. ఆ రిటర్న్ గిఫ్ట్లన్నీ ఎలా ఇవ్వగలిగాడు అని అంటే ఇదిగో ఈ ఫోన్ ట్యాపింగ్ల ద్వారానే జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడుకి రూపాయి దక్కకుండా హైదరాబాద్ నుంచి ఎట్లాంటి ఇది ఈయనకి చేరకుండాను, దాంతోపాటుగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బడముబ్బడిగా ఆయన హామీలు ఇచ్చేయటం కావచ్చు, ఇంతకంటే ఎక్కువ చేస్తానంటున్నాడుగా అని ప్రజలు కూడా నమ్మటం కావచ్చు. మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలతోటి ఆ రోజున చంద్రబాబు నాయుడు వాళ్ళతోటి సున్నం పెట్టుకోవటం కావచ్చు. వాళ్ళు వీళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకుని అది జగన్మోహన్ రెడ్డికి ఉపకరించింది. ఒక పక్క కేసీఆర్ ఉపకరిస్తూ ఉంటే మరో పక్కన బీజేపీకి ఉపకరిస్తే వీటన్నిటికీ మూల కారణమైంది ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా బయటపడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ చేసి, లోకేష్ ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డికి వినిపిస్తారు. మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి చెల్లి కూడా అక్కడే ఉంటుంది కాబట్టి షర్మిల ఫోన్ కూడా ట్యాప్ చేసి ఆ సమాచారం కూడా ఈయనకే ఇస్తారు. అంటే మొన్ననే షర్మిల చెప్పింది, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేదాకా ఒక రకంగా బాగానే ఉన్నాడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వేరే రకంగా అయ్యాడని. అంటే అప్పుడు కేసీఆర్ను జగన్మోహన్ రెడ్డి కలిసి ఇంకా పతాక స్థాయికి వెళ్ళిపోయారు. ఎవరు ఫోన్లు పడితే వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసేశారు, ఏది కావాలనుకుంటే అది చేసేశారు అనేది కూడా ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే హైదరాబాద్ బేస్గా చాలామంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అందరూ అక్కడ బేస్మెంట్ ఏర్పాటు చేసుకునేవాళ్ళే. ఎందుకంటే ఒకప్పుడు అది ఉమ్మడి రాష్ట్రంగా ఉండటం మూలాన వ్యాపారాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు హైదరాబాద్లోనే ఇరక్కపోయి ఉన్నాయి వాళ్ళందరివి. వాళ్ళ అనుపానాలు మొత్తం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు అనేది ఇక్కడ కనపడతా ఉంది. దీంతో పాటుగా ఇప్పుడు మీడియా కూడా వీళ్ళందరికైతే ఏబిఎన్ఆర్కే కానీ మరి టీవీ5 బిఆర్ నాయుడుకి కానీ వీళ్ళు ఇది పచ్చ మీడియా అనే పేరు కూడా పడిపోయింది వీళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడుకి ఉపకరిస్తారు అని. మరి అలాంటప్పుడు వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయకుండా ఎందుకుంటాడు? వీళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశాడు. మరి ఆ విషయం వీళ్ళిద్దరికి తెలిసి ఫోనుల్లో పెద్దగా సమాచారం ఏం మాట్లాడలేదేమో, అందుకనే వాళ్ళిద్దరు అరెస్టులు అయితే మరి జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు వస్తున్న దాని ప్రకారంగా వీళ్ళిద్దరూ కనుక ఖచ్చితంగా విచారణకు హాజరై వీళ్ళకి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చారంటే అటు కేసీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. అంటే చక్రం తిరిగే కొంది పైన ఉన్నది కిందకు వస్తుంది, కింద ఉన్న పైకి వస్తుంది అన్నట్టు మరి దీన్ని మధ్యలో బీజేపీ కూడా వాడుకుంది. ఎంత పెద్ద సమాచారం వాళ్ళ చేతిలో ఇరుక్కుపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో మిళితం చేయటానికి వాళ్ళతోటి కలిసిపోవటానికి కేసీఆర్ కూడా ఒప్పుకున్నాడు అనేది కూడా కవిత ద్వారానే బయటపడింది ఈ వ్యవహారం మొత్తం. దీంతో ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం ఇప్పుడు కేసీఆర్కి ఒక పెద్ద గుదిబండలాగా తయారవుతుంది. మరి ఆయన అరెస్ట్ ఎప్పుడవుతుంది, ఇంకా ఎంతమంది ఇందులో బయటపడతారు అనేది అయితే ఇంకా ఫ్యూచర్లో తేలాల్సిందైతే చాలా కనపడతానే ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.